హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు క్యారెట్ కొబ్బరి హల్వా అయితే చేసి చూపిస్తున్నానండి. ముందుగా అయితే క్యారెట్ని కొబ్బరిని సన్నగా తురిమేసుకోండి. చూడండి, నేనైతే సిల్వర్ బాండీ అయితే పెట్టుకున్నానండి. గీ అయితే వేసుకున్నాను, కొంచెం ఎక్కువే పడుతుంది గీ మాట. గీ అయితే బాగా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. ఇందాక చూపించిన క్యారెట్ అండి, మొత్తం తురిమేసుకున్నాను. ఇలా తురిమేసుకోండి. ఇప్పుడైతే క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. కలుపుకోండి, బాగా వేగించుకోవాలండి. నేతిలో బాగా మగ్గిపోవాలి క్యారెట్. చూడండి, చాలా వరకు బాగా మగ్గిపోయిందండి క్యారెట్. ఇప్పుడు క్యారెట్ని తీసేసుకొని మళ్ళీ గీ వేసుకుందాం. ఎంత బాగా మగ్గించుకుంటే అంత బాగుంటుందండి. చిన్న మంట మీద మగ్గించుకోండి, మాడిపోకుండా ఉంటుంది. దలసరిగా ఉన్న తపేలా పెట్టుకోవాలండి. కళాయి కానీ ఏదైనా సరే దలసరిగా ఉండాలన్నమాట. పలచగా ఉంటే మాడిపోద్ది, బాగా మగ్గదు. మళ్ళీ గీ పోసుకున్నానండి. కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి కూడా గీలో బాగా మగ్గిపోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించేసుకోవాలి. బాగా వేయించేసుకోవాలండి కొబ్బరిని కూడా. కొబ్బరి క్యారెట్ కలిపి ఒకేసారి ఆపొచ్చు కదా అనుకోవచ్చు మీరు, కానీ అంత బాగా ఏగదండి. కొబ్బరి బాగా ఏగితేనే కొబ్బరి మనకు నిల్వ ఉంటుందన్నమాట హల్వా. అందుకే నేను దేనికదే సపరేట్గా వేపుకుంటున్నాను. మీరు కూడా అలాగే వేపుకోండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. మీలో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే నాకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి. కొబ్బరి కూడా బాగా వేగిపోయిందండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. మంటను మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో పెద్దగా పెట్టకూడదండి. ఇప్పుడు కొబ్బరిని కూడా తీసేసుకుందాం సైడ్కి. మళ్ళీ కొంచెం గీ వేసుకున్నానండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని తీసేసుకుందాం. కొంచెం కిస్మిస్లు వేసానండి, కొన్ని జీడిపప్పులు వేసుకున్నాను. మొత్తం బాగా వేయించేసుకోవాలండి. జీడిపప్పు కిస్మిస్ అయితే బాగా వేగిపోయండి. సైడ్కి తీసేసుకుందాం. మళ్ళీ క్యారెట్ వేసుకుందామండి. ఇప్పుడు వేయించుకున్న కొబ్బరి కూడా వేసేసుకుందాం. రెండు బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. మీకు పంచదార కొలత చెప్పలేదు కదండి. పంచదార కొలత ఫస్ట్ ఎందుకు చెప్పలేదంటే, ఇది వేగినాక ఎంత అవుతుందో ఏంటో మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుందండి. అందుకే చెప్పలేదు నేను ఫస్ట్. ఎక్కువైపోయినా ఎక్కువైపోద్ది. ఇగోండి, ఇప్పుడు దీనికి అయితే నేనైతే కరెక్ట్గా ఓ 1/2 కేజీకి ఇంకా తక్కువ వేసుకుంటానండి పంచదార. ఎందుకంటే క్యారెట్ ఆల్రెడీ స్వీటు, అందుకే కొంచెం పంచదార తక్కువ వేసుకోండి. బెల్లం అయితే పర్వాలేదండి, పంచదార అయితే కొంచెం తక్కువ తీసుకుంటేనే మంచిదండి. మిల్క్ వేసుకుంటున్నానండి. చిక్కటి పాలు 1 గ్లాసు వేసుకుంటున్నాను. కలుపుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఉడికించుకోవాలి. చూడండి, మిల్క్ అయితే కాస్త మగ్గాయి కదా. ఇప్పుడైతే అమూల్య అండి, కప్పుడైనా వేసుకోవచ్చు. నేనైతే అరకప్పు వేసుకుంటున్నాను. ఒక పెద్ద స్పూన్తో 3 స్పూన్లు ఉంటుందండి అమూల్య వేసుకోవాలి. అమూల్య పాల పొడి కలుపుకోండి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. చాలా కమ్మగా, చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు పంచదార వేసుకుందాం. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని కాసేపు మగ్గబెట్టుకోవాలి. ఇవ్వండి, గీ చూసారా ఎలా సపరేట్ అవుతుందో. ఇంత బాగా సపరేట్ అయినంత వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇవ్వండి, 1/2 కేజీ మీద కొంచెం తక్కువ ఉంటుంది పంచదార వేసుకుంటున్నాను నేను. కలుపుకోండి. కలుపుకొని మంటని సిమ్లో ఉంచుకొని బాగా మగ్గించేసుకోవాలండి. పంచదార మొత్తం కరిగిపోయి పేస్ట్లో అయిపోవాలండి. క్యారెట్ కొబ్బరి మొత్తం అంతా బాగా మగ్గిపోవాలన్నమాట పంచదారలో. పంచదార వేసిన తర్వాత చూసారా పలచగా అయింది కదండి.
ఇలా పంచదార అంతా కరిగిపోయి మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి. దగ్గరికి బాగా మగ్గించేసుకోవాలి. బాగా దగ్గర పడిపోయిందండి. ఇలా దగ్గరికి అయ్యేటట్టు చూసుకోవాలి. ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించేసుకోవాలండి. బాగా దగ్గరికి అయిపోయింది. ఇలాచి పౌడర్ వేసుకుందామండి. బాగా కలుపుకోండి. హల్వా అయితే దగ్గర పడిపోయిందండి బాగా. ఇప్పుడు కొంచెం గీ వేసుకుందాం. వేసుకోండి గీ. మళ్ళీ 2 టీ స్పూన్లు గీ వేసుకున్నానండి. గీ మొత్తం హల్వాలో బాగా కలిసిపోయి గీ పైకి తేలేటట్లుగా మగ్గాలండి. నాకు చాలా గీ పట్టిందండి. గీ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. పాలపొడి కూడా వేసాం కదండి, అమూల్య పాలపొడి. చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఇంకో 5 మినిట్స్ వరకు మంటని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గి పైకి గీ స్ప్రెడ్ అవ్వాలండి. చూడండి గీ అయితే ఎలా పైకి స్ప్రెడ్ అవుతుందో. ఇంత ఎక్కువ పడుతుందండి గీ. హల్వా అయితే కంప్లీట్ అయిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఎంతో టేస్ట్గా ఉండే కొబ్బరి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుందండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతానండి. ప్లీజ్ అండి నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.